నమస్తే. సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇది ఓవర్వ్యూ ఆఫ్ మై గార్డెన్ అండి. ఈ రోజులలో గార్డెను మిద్దె తోట అని మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా కొన్ని మొక్కలైతే పెంచుకుంటున్నారు. కొంతమంది కొద్దిగా పెద్దగా, కొంతమంది కొన్ని మొక్కలైనా పెంచుకుంటున్నారు. కనీసం పుదీనా, కొత్తిమీర లాంటివైనా ఇంట్లో వేసుకోవాలని, లేదు 4 పూల చెట్లు మన దేవుడికి ఆ పూలు సరిపోతే చాలు అనుకునేలాగైనా కొంత పచ్చదనాన్ని, ప్రకృతిని ఆస్వాదించేటువంటి తత్వాన్ని అందరైతే నేటి కాలంలో చాలా వరకు ఈరోజు ఉన్నటువంటి కాలుష్యానికి విరుద్ధంగా కొంత ప్రకృతిని ప్రేమించేటువంటి తత్వాన్ని అయితే పెంచుకుంటున్నారు అందరూ. చెట్లు పెట్టడం ఎంత ఇష్టంగా ఉంటుందో అంత కొద్దిగా శ్రమతో కూడినది, చెప్పాలంటే కష్టమే. కానీ ఇష్టంతో చేసే పని ఏదైనా కష్టం అని అయితే అనిపించదు. పసిపిల్లల్ని ఎలా చూసుకుంటామో చెట్లను కూడా అలా చూసుకుంటేనే ఆ చెట్లు ఉంటాయండి. పాకే మొక్కలకి పందిరుందా లేదా, తీగలు పాకాలంటే ఎప్పటికప్పుడు ఎలాగా, దానికి కావలసిన ఆలంబన ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చూస్తేనే ఈ చెట్లు అందంగా కనిపిస్తాయి, చూడడానికి బాగుంటుంది, మనకి వాటి ఫలితము లభిస్తుంది. అలాగే ఎండాకాలం వచ్చింది, వానాకాలం వచ్చింది, చలికాలం వచ్చింది అంటే కాలం మారుతున్న కొద్దీ కాలానికి అనుగుణంగా నీళ్ళను వేసే పద్ధతి కానీ, వాటిని ప్రొటెక్ట్ చేసే పద్ధతి కానీ, ఇక కూరగాయలు పెంచే వాళ్ళకైతే కూరగాయలు కూడా సీజన్ వైజ్ ఉండేటువంటి కూరగాయ మొక్కలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఎండాకాలంలో మనం ఏ మొక్కలు వేసినా కూడా బతకడం కష్టం. సరే, మనం ప్రతినిత్యం మార్కెట్లో కొంటున్నాం కదా అంటే వాళ్ళు వేసే హైబ్రిడ్ వేరు, మనం వేసేటువంటి మొక్కలు మాత్రం కొద్దిగా కష్టంగానే ఉంటాయని. అయితే ఎంతో కొంత పంట అయితే పండకుండా ఉండదు, కాబట్టి తప్పనిసరిగా మనం వేసుకుంటూనే ఉంటాం. ఇక తోటలో మొక్కలు వేయడం, వాటిని పెంచడం ఎంతనో, వాటితో పాటు తోట అందంగా కనబడడానికి ఇంకా కొంత డెకరేషన్స్ అనేటువంటివి కూడా మనం చేసుకుంటూ ఉంటాం. ఇది కూడా ఒక పార్ట్ అండి. అలా చేసుకున్నప్పుడు ముందుగా మనం చాలా తృప్తిగా ఉంటాం, ఒక రకమైనటువంటి ఆనందం ఉంటుంది. చూడగానే మనం ఎక్కడో ఏదో గార్డెన్లోకి వెళ్ళి ఎక్కడో కూర్చున్నటువంటిది కాకుండా మన తోటలో మనం 1 గంట సేపు సమయాన్ని వెచ్చించడానికి మనకు అలా అందంగా కనిపించాలి. అలా కనిపిస్తేనే మనం చక్కగా దాన్ని ఆస్వాదిస్తాం. ఆ తోటలో చక్కగా కాసేపు కూర్చొని, కాసేపు పనులు చేసుకుంటూ, కాసేపు తోటతో మనం అంటే ప్రకృతిలో మనం మమేకమై ఉండగలుగుతాం అన్నమాట. అందుకని డెకరేషన్ కూడా ఉండాలి. అంతే తప్ప ఏదో పెట్టారు కదా, ఈ బొమ్మలు అవసరమా, ఈ ముగ్గులు అవసరమా, 4 పూలు 4 కాయలు వచ్చేలాగా వాటికి నీళ్ళు ఇచ్చేసి వాటికి కావాల్సినటువంటి పరిరక్షణ చేస్తే చాలు కదా అని అనేవాళ్ళు ఉంటారేమో. నిజానికి అది కాదండి. మనకి ముందు మానసికంగా మనకు తృప్తిని ఇవ్వాలి, అది అందంగా కనపడాలి. ఒక కుండీని అమర్చేటప్పుడు కానీ, అంటే అది కుండీలు పెట్టుకున్నప్పుడు అందంగా కనబడేటువంటి కుండీలను ఎలా పెట్టుకోవాలి, కుండీలు పెట్టుకున్నటువంటి స్థలాన్ని ఎలా మనం అరేంజ్మెంట్ చేసేటప్పుడు అంటే మేనేజింగ్ స్కిల్స్, స్పేస్ తక్కువగా ఉన్నప్పుడు ఎలా పెట్టుకోవాలి, స్పేస్ ఎక్కువగా ఉంటే ఎలా పెట్టుకోవాలి, కూరగాయ ముక్కలు ఎలా పెట్టాలి, ఎండ తగిలే వాటిని ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ కూడా మనకు పెడుతూ ఉంటే వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ మూలంగా అవగాహన అయితే ఉంటుంది. ఈ అవగాహన వస్తుంటేనే మనం అది తెలుస్తుంది. ఇవన్నీ కూడా రోజు మనం వాటిలో మొక్కలతో మనం ఉంటున్నప్పుడు ఇవన్నీ తెలియకుండా తెలిసేటువంటి విషయాలు. నీళ్ళు ఎన్ని పోయాలి కానీ, నీటిలో వచ్చేటువంటి మొక్కలు కానీ, నీటి మొక్కల్ని మనం ఎలా పెట్టుకోవాలని కానీ, ఇవన్నీ కూడా మనం కాపు కాసే తీగ మొక్కలకి వాటికి కావాల్సినటువంటి ఆలంబన ఎలాంటిది, గ్రిల్ ఉందా, జాలి ఉందా, ఏదైనా నెట్ కట్టామా, అట్లాగే మరి పువ్వులు పూసేటప్పుడు ఏ సీజన్లో ఏవి పూస్తాయి, ఆ గింజలు ఎప్పుడు చల్లాలి, నీటి మొక్కలు అవి నిజంగా చాలా అందంగా కనిపించేటువంటి కలువలు కానీ, తామరలు కానీ, నీరు మొక్కలు, ఆ నీటి మొక్కలలో వాటితో పాటు 4 చేప పిల్లలు, ఇవన్నీ కూడా
ప్రకృతిని మనం ప్రేమించేటువంటి తత్వమే కాదు, మనకి మన తోటలో ఒక అందమైనటువంటి అలంకరణ, వాటితో పాటు ఒక ఆస్వాదించేటువంటి శక్తి మనకు పెరుగుతుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, కళ్ళకి ఓ పచ్చదనాన్ని చూస్తూ చక్కటి పూలను చూస్తే ఆనందంగా కనిపిస్తుంది. మధ్యలో మనకు తోచినటువంటి ముగ్గులు వేసుకుంటాం, చక్కగా రంగోలి వేస్తామా లేదో రంగులతోనే అలంకరిస్తామా మన ఇష్టం. ఒక్కొక్క కుండీని ఎలా చేస్తాం, చిన్న పూలతో అందంగా కనిపించేటువంటి రకరకాలైనటువంటి కుండీలు, వాటిని మనం పెట్టుకునేటువంటి తీరు, ఇన్ని కలిపితే ఒక్కసారి మనకి తోట అందం ఎలా ఉందో తెలుస్తుంది. లోపలికి రాగానే మనం ప్రశాంతంగా ఉంటాం. నిజం చెప్పాలి అంటే ప్రతిరోజు మనం ఎక్కడికో పార్కుకు వెళ్ళేంత సమయం అయితే నేటి కాలంలో చాలామందికి ఉండదనే చెప్తాను. మరి ఉన్నటువంటి టైంలో మనకున్నటువంటి దాన్ని ఎంతో కొంత మనం దాన్ని ఇటు ఒక శారీరక శ్రమగా మన తోటలో మనం పనిచేసుకోవచ్చు. అలాగే దీనివల్ల ఉపయోగాలంటే ఒకవైపు ఆరోగ్యం, శారీరక శ్రమ వల్ల మనం పండించుకున్నటువంటి మన పంట వల్ల ఆరోగ్యం అయితే వృద్ధి చెందుతుంది. అంతేకాదు చక్కటి ప్రశాంతత. ఎవరైనా కవులు, రచయిత్రులు ఎవరైనా సరే కాసేపు ఇక్కడ కూర్చుంటే 4 మంచి వాక్యాలు వస్తాయి. తెలియకుండానే మన మనస్సుల్లో నుండి బయటకు వచ్చే భావాలు ఎన్నో. ఇదండి వీడియో.